అగ్రరాజ్యం ఆర్మీలో ఆకలి కేకలు ఇప్పుడు ప్రపంచాన్ని సైతం నివ్వెరపరుస్తున్నాయి. అమెరికా సైనికులకు చాలని భోజనం పెడుతుందట వాళ్ళ ప్రభుత్వం. యుఎస్ఎస్ ట్రిపోలి నౌకలో రేషన్ పద్ధతిలో ఆహారం అందిస్తున్నారు. అదేం అందిస్తున్నారు తెలుసా? కేవలం 2 పలచటి చపాతీలు, ఉడికించిన కొంచెం క్యారెట్స్, కొంచెం ఒక చిన్న మాంసపు ముక్క. అలాగే ఆర్మీకి నిల్వ ఉంచినటువంటి పాచి ఆహారమే దిక్కవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా కూడా లేదు అని చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు షో యూ దట్ ప్లేట్. ఆర్మీ అధికారులకు ఇస్తున్నటువంటి ఫుడ్ ఇది. సైనికుల విషయంలో అమెరికా ఇంత పేద దేశంగా ఎందుకు మారిపోయింది అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. చాలా పరిమితమైనటువంటి ఆహారం పంపిణీ మీద సైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఆ ఫొటోస్ను తీసి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తే వాళ్ళు కంగారు పడి పాపం వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంత ఫుడ్ పంపిస్తుంటే ఆ పోస్టల్ సర్వీసెస్ కూడా ఆపేశారంటూ తెలుస్తుంది ఈ యుద్ధం కారణంగా. కాబట్టి కొంతమంది సైనికుల పేరెంట్స్ వాళ్ళు పంపించినటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా మా పిల్లలకు చేరడం లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సైనికులు బయటకు చెప్పుకోలేక అలాగని ఆ పెట్టిన పరిమితమైనటువంటి ఆహారాన్ని, కొన్నిసార్లు పాడైపోయినటువంటి ఆహారాన్ని తిన్నా సరిపోక కొంతమంది రోగాలను బారిన పడుతుంటే మరికొంతమంది మాత్రం నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. సైనికులు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకొని కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇప్పుడు సైనికులకు ఇస్తున్నటువంటి ఫుడ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడండి, కొన్ని క్యారెట్ ముక్కలు ఇస్తున్నారు ఉడికించినవి. గివ్ మీ దట్ విజువల్ పీసీఆర్. ఆ విజువల్ ఇవ్వండి నాకు. చూడండి, ఇది ఒక సైనికుడికి ఇచ్చేటువంటి ఆహారం. ఒక చిన్న పిల్లోడికి కూడా సరిపోయినటువంటి ఆహారం సైనికులకి, అందులోనూ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులకి ఇస్తున్నారు. డైలీ చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీస్ ఉంటాయి. పొద్దునుంచి రాత్రి వరకు వాళ్ళకి గ్యాప్ లేకుండా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇచ్చే ఆహారం ఏంటంటే 4 క్యారెట్ ముక్కలు, ఒక చిన్న ఇట్ సీమ్స్ లైక్ సమ్ స్టీక్ అండ్ సమ్ ప్యాటీ. అలాగే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనకి ఏంటనేది అర్థం కావడం లేదు. ఇట్ సీమ్స్ లైక్ సమ్ ప్యాటీ, సమ్ నాన్ వెజ్ ప్యాటీ, మిక్స్డ్ ప్యాటీ లాగా కనిపిస్తుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్టీక్ ఆర్ చికెన్ ఇది కనిపిస్తుంది. పూర్తిగా కొన్నిసార్లు పాడైపోయినటువంటి ఆహారం ఇస్తున్నారట. కొన్నిసార్లు ఇచ్చే ఆహారం ఈ కొద్దిపాటి ఆహారం చూడండి, హార్డ్లీ ఒక ఫోర్క్ సైజులో కూడా కనిపించడం లేదు. ఇది మనకి ఫోర్క్ కనిపిస్తుంది కదా ఇక్కడ. లెంత్ ఎంత ఉంటుంది మనకి? హార్డ్లీ ఒక 4 ఇంచెస్ అలా ఉంటుందేమో కదా, 5 ఇంచెస్ ఉంటుందేమో. అంటే 4-5 ఇంచెస్ లెంత్ ఆఫ్ స్టీక్ ఆర్ చికెన్ మనకు కనిపిస్తుంది. ఇట్ సీమ్స్ లైక్ సమ్ చికెన్ బ్రెస్ట్ ఆర్ సమ్ స్టీక్ పీస్, సమ్ ప్యాటీ, మేబీ ఆలు అలాంటివి కొన్ని వెజ్జీస్ వేసి చేసినటువంటి ప్యాటీ, లేదంటే నాన్ వెజ్ మిక్స్డ్ ప్యాటీ అయి ఉండొచ్చు. అది కూడా చాలా చిన్నది. అండ్ కొన్ని ఫ్యూ బైట్స్ ఆఫ్ క్యారెట్ పీసెస్, అంతకు మించి ఇంకేమి ఇస్తున్నారు? గివ్ మీ ద అదర్ విజువల్ పీసీఆర్. ఇంకొక విజువల్ ఇవ్వండి నాకు. సో ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళకి ఏమి ఇస్తున్నారనేది. ఒక చిన్న చపాతీ, ఇట్ జస్ట్ ఎ స్మాల్ పుల్కా, అది కూడా చాలా చిన్నది. అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ మీట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. అంతకు మించి ఇంకేమైనా కనిపిస్తుందా? అది మొత్తం ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. జనరల్గా మనకి సినిమాల్లోనో లేదంటే రేషన్ మనం చూస్తుంటాం, సైనికులకు సంబంధించిన విజువల్స్ చూస్తే మనకి ఏం కనిపిస్తాయి? ఇక్కడ కొంచెం రైస్ కనిపిస్తుంది, చపాతీ కనిపిస్తుంది, వెజిటబుల్స్ కనిపిస్తాయి, చికెన్ కనిపిస్తుంది, అలాగే మరికొన్ని అదర్ బాయిల్డ్ వెజిటబుల్స్, లేదంటే వేరే కర్రీస్ కనిపిస్తాయి, మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాంగ్ విత్ దట్ సమ్ డ్రింక్ ఆర్ సమ్ అదర్ ఏదైనా అపటైజర్స్ లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ హియర్ వీ కాంట్ ఫైండ్ ఎనీథింగ్. ఇది ఎవరికి సరిపోతుంది? ఉదయం నుంచి రాత్రి వరకు యుద్ధంలో ఉన్నటువంటి సైనికులకి చాలా విపరీతమైనటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వాళ్ళు ఉంటారు. అక్కడ వెదర్ కండిషన్స్ సడన్గా వాళ్ళు ఇరాన్కి దగ్గరగా వచ్చేసారు. చాలా వేడిగా ఉండేటువంటి ప్రాంతం అక్కడంతా కూడా. ఆ ప్రాంతంలో అలవాటు లేని వెదర్ కండిషన్స్లో అట్లీస్ట్ బేసిక్ ఫుడ్, సరే సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్లో వీటితో అడ్జస్ట్ చేసుకోవడం అనేది సహజమే. బట్ డూ యూ థింక్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్? Maybe emergency conditions might last for 1 or 2 days or 3 days on some emergency missions, some highly important secure missions లో అలాంటివి ఏమైనా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా. ఫిబ్రవరి 28 నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ లాంటి యుద్ధ నౌకలు ఆల్మోస్ట్ అప్పటి నుంచే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో సుమారుగా 2 నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి సైనికుల్ని ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు సుమారుగా 50,000 మంది సైనికులు అక్కడ ఉన్నారు. ఇంకొక 10,000 మందిని డిప్లాయ్ చేస్తున్నాం, ఇంకొక 7,000 మంది పారాట్రూపర్స్ ఉన్నారు అని చెప్పేసి 70,000 మంది సైనికుల్ని సిద్ధం చేశామని చెప్పి అమెరికా చెప్తుంది.
డూ యూ థింక్ ఇట్స్ రియలీ ఎ బిగ్ ఇష్యూ ఫర్ అమెరికా టు మెయింటైన్ దేర్ రేషన్ దేర్? ఎందుకంటే 1.5 ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతి సంవత్సరం వాళ్ళ బడ్జెట్కి కేటాయిస్తున్నారు. 1.5 ట్రిలియన్స్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్ ఫర్ దేర్ ఆర్మీ. ప్రపంచంలో ఏ దేశం పెట్టలేనంత డబ్బు ఇప్పుడు అమెరికా పెడుతోంది. ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి వార్ఫేర్ వ్యవస్థలు వాళ్ళకి సొంతం. ప్రపంచం అంతా యూజ్ చేసే జీపీఎస్ కాకుండా సపరేట్ జీపీఎస్ని యూజ్ చేస్తున్నారు. F-22 ర్యాప్టర్స్ లాంటి, B-2 బాంబర్స్ లాంటివి, B-2 స్పిరిట్స్ లాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటి $1 బిలియన్ ఖరీదు చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకంటూ ఒక సొంత జీపీఎస్ సిస్టమే ఉంది. మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. దాంతోపాటుగా ఇక ఎన్నో వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నైట్ విజన్ కెమెరాస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్మీ కానీ, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది డిఫెన్స్లో అంటే అమెరికా పేరే మనకు వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర లేనిది ఏముంది? F-22 ర్యాప్టర్ లాంటిది, B-21 రైడర్, B-2 స్పిరిట్ బాంబర్స్. అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఎయిర్బోర్న్ కమాండ్ సెంటర్స్ సపరేట్గా ఉన్నాయి. అలాగే ఏఐ అండ్ సైబర్ వార్ఫేర్ టెక్నాలజీ, వరల్డ్లోనే టాప్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. డార్క్ ఈగల్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మనం చెప్పినట్లుగా సపరేట్ జీపీఎస్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. ఇలా మొత్తం మీద చూస్తే 1.5 ట్రిలియన్స్ వాళ్ళ బడ్జెట్, రక్షణ బడ్జెట్ వాళ్ళకి. ప్రపంచంలోనే ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి ఆ దేశం వాళ్ళ సైనికులకి తిండి పెట్టడానికి అల్లాడిపోతుందా? యూ కెన్ సీ వాళ్ళు ఏం పెడుతున్నారో మీరు చూడండి. 2 పుల్కాలు, ఒక చిన్న మీట్, ఒక చిన్న పిల్లోడికి, ఒక 5వ తరగతి పిల్లోడికి కూడా సరిపోదే ఈ ఫుడ్. ఇలాంటి ఫుడ్ని వాళ్ళకి పెడుతున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ దే కాంట్ రీచ్ దేర్ పేరెంట్స్. అక్కడ ఉన్నటువంటి సైనికులు వాళ్ళ పేరెంట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు, సరిగా ఫెసిలిటీస్ సరిగా లేవు. అండ్ యు నో వాట్, వాళ్ళకు ఉన్నటువంటి వాష్రూమ్స్ని సరిగా క్లీన్ చేయడం లేదట. చాలామంది ఓవర్ షిఫ్ట్స్లో పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. అండ్ యుఎస్ఎస్ జెరాల్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ లాంటివి ప్రాపర్ మెయింటెనెన్స్కి కూడా నోచుకోలేని పరిస్థితి కనపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ సైనికులకి కనీసం ఫుడ్ అన్నా ఉండాలి కదా. సరే, మిగతా మెయింటెనెన్స్ ఇష్యూస్ అంటే యుద్ధం ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నారు. బట్ అట్లీస్ట్ బేసిక్ ఫుడ్ వాళ్ళు పని చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇది కూడా చేయలేని పరిస్థితుల్లో యుఎస్ ఎందుకుంది? అఫ్కోర్స్ ఫస్ట్ రీజన్ యుద్ధం ఉంది. సహజంగా చాలా ఇన్సెక్యూర్ జోన్లో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కానీ, జెరాల్డ్ లాంటి పెద్ద పెద్ద యుద్ధ నౌకలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ క్షణంలో వాటి మీద దాడి జరుగుతుందో తెలియదు. చాలా ఇన్సెక్యూర్ జోన్లో ఉంటాయి, చాలా డేంజర్ జోన్లో తిరుగుతూ ఉన్నాయి హార్మూజ్ స్ట్రైట్ చుట్టూ. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని అవి రక్షించుకోగలుగుతాయి. కానీ ఒకవేళ రేషన్ పంపించాలి అంటే చాలా దూరం నుంచి పంపించాల్సి ఉంటుంది. చిన్న బోట్స్లో వాటిని పంపించాలి. ఆ బోట్స్కి మళ్ళీ రక్షణగా ఇంకా పెద్ద బోట్స్ని, మళ్ళీ యుద్ధ నౌకల్ని పంపించాలి. ఎందుకంటే వాటిని అవి రక్షించుకునే పరిస్థితుల్లో ఉండవు కాబట్టి పంపించలేదు, లేట్ అవుతుందేమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు కదా. మొదటిసారి పాకిస్తాన్లో శాంతి చర్చలు జరిగినప్పటి నుంచి పరిస్థితి అంత దారుణంగా లేదు. అట్ ది సేమ్ టైం యుఎస్ స్ట్రైట్ దగ్గరికి ఆ నౌకల్ని పంపించే పరిస్థితి లేదు వాళ్ళకి అనుకుందాం. కానీ ఇన్ని రోజుల పాటు వాళ్ళ సైనికులకి తిండి కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారా? అట్లీస్ట్ ఎయిర్ ఫోర్స్ ద్వారా పంపించలేరా? లేదు, కుదరలేదు. చిన్న షిప్స్ ద్వారా పంపించలేరా? అది కూడా కుదరలేదా? బట్ అలాగని సైనికులు ఇలాంటి చాలని తిండి తిని ఎలా ఫైట్ చేయగలుగుతారు? ప్రపంచం మొత్తం ఇప్పుడు నివ్వెరపోతుంది. ఇది ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్సా, లేకపోతే ల్యాక్ ఆఫ్ కేరింగా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు అనేది చూస్తే సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉంది. కానీ పెద్ద యుద్ధాలు జరిగే సమయంలో కూడా అన్ని దేశాలు వాళ్ళ సైనికులకి ఫుడ్ అందించగలిగే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫుడ్ని అమెరికా సైనికులకి ఆ దేశం అందిస్తుంది అంటే యుద్ధం మీద ఉన్న ఫోకస్ వాళ్ళకి, యుద్ధం మీద ఉన్నటువంటి జాగ్రత్త, యుద్ధం గెలవాలన్న తపన కానీ, శత్రువుల్ని నాశనం చేయాలన్నటువంటి ఆశ కానీ ఉన్నంతగా వాళ్ళ సైనికులకి ఫుడ్ పెట్టాలని లేదేమో. నిజంగా అమెరికా తలుచుకుంటే చేయలేని పనే కాదు, చేయగలుగుతుంది. అవసరమైతే ఒక యుద్ధ నౌకని పంపించి ఆ యుద్ధ నౌకకి వాళ్ళు పంపించేటువంటి ఆ కార్గో షిప్కి తోడుగా యుద్ధ నౌకని పంపించి వాళ్ళు ఆ ఫుడ్ని చేర్చగలుగుతారు. కానీ నిర్లక్ష్యం. ఇప్పుడు అమెరికా సైనికుల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు
ప్రపంచాన్నే కాదు, అమెరికా సైనికుల యొక్క దారుణమైన స్థితిని ప్రపంచానికి చూపిస్తోంది. ఆ కుటుంబాలకు సైతం కన్నీటిని తెప్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 1.5 ట్రిలియన్స్ ఏమైపోతున్నాయి? కేవలం ఆయుధాలు కొనుక్కోవడానికి, ఆయుధాల ప్రొడక్షన్కి మాత్రమేనా? ఆ ఆయుధాలను ఉపయోగించడానికి సైనికులు కావాలి కదా, ఆ సైనికులు ప్రాణాలతో ఉండాలి కదా. వాళ్ళు నిజంగా వీక్గా ఉంటే ఒక బజూకా లాంటిది తీసుకొని వాళ్ళు ప్రయోగించాలంటే ప్రయోగించగలుగుతారా? ఒక రాకెట్ లాంచర్ని వాళ్ళు ప్రయోగించాలంటే ప్రయోగించగలుగుతారా? కొన్ని గంటల పాటు ఆ వేడి వాతావరణంలో, అందులోనూ సముద్రంలో ఉన్నారు, వాళ్ళకి అలవాటు లేని ప్రాంతంలో వాళ్ళు తిరుగుతున్నారు. ఖచ్చితంగా అప్పటికే సీ సిక్నెస్ లాంటివి కొంతమంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అఫ్కోర్స్ దే మైట్ గాన్ త్రూ ఎ టెరిబుల్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ట్రైనింగ్, బట్ స్టిల్ ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయలేం పూర్తిగా. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి కనీసం స్ట్రాంగ్గా నిలబడాలంటే వాళ్ళకి మంచి ఫుడ్ కావాలి. వీఆర్ నాట్ ట్రయింగ్ టు బాదర్ అబౌట్ దెమ్. అఫ్కోర్స్ ఒక కన్సర్న్ అయితే ఉంటుందేమో, కానీ ఇక్కడ అతిపెద్ద సమస్య యుఎస్ సైనికులు కూడా మనుషులే. వాళ్ళు యుద్ధాల మీద, లేకపోతే ఆ టెక్నాలజీ మీద, లేదంటే వాళ్ళ ఆయుధాల మీద పెట్టే ఫోకస్ కొద్దిగా వాళ్ళ సైనికుల మీద పెట్టాలి. వాళ్ళ సైనికుల కన్నీళ్లు కూడా తుడవాలి. ఆ సైనికుల తల్లిదండ్రుల యొక్క బాధని కూడా అర్థం చేసుకోవాలి. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? డూ యూ రియలీ బిలీవ్ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడమే మీకు అనిపిస్తుందా? లేకపోతే ఆ సైనికుల్ని ఆ దేశం నిర్లక్ష్యం చేస్తుంది అవసరం తీరిపోయాక? కేవలం బానిసలుగా చూస్తోందా అక్కడ? వాట్ డూ యూ థింక్? Try to comment your opinions also.